హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అప్పటి నుండి నేను ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట, నేను ముగ్గులు వేయగలుగుతున్నాను అని. నాకెందుకో చాక్ పీస్తో వేసిన ముగ్గులాగా అనిపించదండి. పొడితో వేసిందే అందంగా కలగా ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట. చిన్నప్పుడు నానమ్మ అయితే చాలా బాగా వేసేది. మీకు మా తాతయ్య గారి ఇల్లు తెలుసు కదా, అక్కడ మెట్ల మీద, ఇంటి ముందు, ఇంటి వెనకాల మొత్తం కూడా ఈ ముగ్గు కొట్టం అని ఒకటి ఉండేదండి. దాంట్లో ముగ్గు నింపి ఇలా వేస్తూ ఉంటే అసలు ఎంత కలగా ఉండేదో. ఆ డిజైన్స్ కూడా ఇప్పటికీ నాకు కళ్ళ ముందు ఉన్నాయి. సో చాలా బాగుండేది. కల్లాపు జల్లి దాని మీద ముగ్గులు వేసి ఆ అందం, ఆ రోజులు అవన్నీ వేరు. అవన్నీ ఇప్పుడు మెమరీస్ అన్నమాట. ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారు అంటే వంటకి సిద్ధం చేస్తూ ఉన్నారు. మా వారికి ఏంటో వెజిటేబుల్ కటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ ఉల్లిపాయలు అసలు చిన్నగా ఆయనకి నచ్చినట్టే కట్ చేయాలి. మీరు మధ్యలో అటు ఇటుగా కట్ చేస్తారంటే ఆయన ఒప్పుకోలేరనమాట. సో ఆయనే కట్ చేసుకుని ఏదో వంట చేసుకుంటారంట. ఈ ఎపిసోడ్ చాలా టైం పడుతుంది కాబట్టి నేను నీట్గా ఎండలో కూర్చుంటానికి వెళ్ళాను. అక్షయ్ అయితే ఇంకా లెగలేదు. సో నేను అట్లా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. ఇక్కడ ఫోన్లో ఏం చేస్తున్నాను అంటే ముగ్గులు నెతుక్కుంటున్నాను. సో రంగురంగుల ముగ్గులు ఇవన్నీ చూస్తూ ఉన్నానమాట, కొత్తవి నేర్చుకోవడానికి. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పుట్టింటి హాల్ వీడియోలో నేను మా ఇంటి నుంచి కూడా నేను తెచ్చుకుంటాను ఊరు వెళ్ళినప్పుడు అన్నాను కదా, రాజమండ్రి రాలేదేంటి మీరు అని చాలామంది అడిగారు. పండగకి వద్దామనే అనుకున్నామండి, కానీ మా వారికి అసలు పాపం హాలిడేస్ ఇవ్వలేదు. ఒక్కరోజే, సంక్రాంతి రోజే హాలిడే అనమాట. నేను అటు వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, పాపం నేను ఒక్కరే ఉండిపోతారు కదా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకోటి, అక్షయ్ కూడా ఎక్కువ హాలిడేస్ ఇవ్వలేదు. కనుమ రోజు వరకే హాలిడేస్ అనమాట. ఎందుకులే, అలసిపోతాడు, అటు వెళ్ళడం ఇటు రావడం, తను అలసిపోతాడు, మళ్ళీ వాటర్ చేంజ్ ఇవన్నీ ఉంటాయి. హైదరాబాద్లో చాలా ఈవెంట్స్ ఉంటున్నాయి కదా, ఈ కైట్ ఫెస్టివల్ తను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అక్షయ్ కైట్స్ ఎగరేసింది ఎప్పుడూ లేదు. ఈసారి చూస్తాడు, నచ్చితే కనుక తను కూడా ఎగరేస్తాడు అన్నట్టుగా తీసుకువెళ్ళాను నేనైతే కైట్స్ ఫెస్టివల్కి. పెరేడ్ గ్రౌండ్స్లో జరిగింది కదా, ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే తనకి నచ్చింది. సో మేము కొన్ని కైట్స్ కూడా తెచ్చుకున్నామన్నమాట. ఈ వంట పేరేమన్నా పెట్టుకున్నారా అంటే? చేస్తానే వెళ్ళావు కానీ ఆ వంట పేరు తెలియలేదు ఇప్పుడు కూడా నాకు. అది టిఫినా లేకపోతే డైరెక్ట్ లంచా మాకు తెలియదు. ఎగ్ కర్రీలోకి ఇవన్నీ వేస్తావా? నేను వేస్తా. అది ఆకుకూర పప్పు అయిపోయేలా ఉందండి లాస్ట్కి. అది ఎగ్ కర్రీ కాదు. టేస్టీగా తింటా. నువ్వు ఓకే, బాగానే ఉంది, నువ్వు చేయడం బాగానే ఉంది. ఆ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఏంటేంటో వేస్తున్నారు. అదేంటి దాన్ని ఏమన్నా చెప్పబ్బు, నాకు గుర్తులేదనే కదా. కొత్తిమీర కాదు, నువ్వు కొత్తిమీరతో పాటు ఇంకోటి వేసావు. అది నా సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఏదో ఒకటి చేయండి, మాకు పెట్టండి. మా పిల్లోడు లెగిస్తే మేము మా పిల్లోడికి కూడా పెట్టుకుంటాం. ఈసారి ఇంకా లెగలేదు. ఏం చేస్తున్నావు నా ఫోన్తో? సంక్రాంతి ముగ్గులు సర్చింగ్. నాకు సగం ఈ ఫోన్ వాడడమే రావట్లేదు. అంతేనా? సర్చ్ ఏమైనా చేస్తున్నావా? చెప్పు. ఈ మధ్య బాగా మెరిసిపోతున్నారండి మా ఆయన. దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. నువ్వు ఎక్కడికే వెళ్ళవు, నా మీద నాకు నమ్మకం ఉంది. ఇంతకీ సౌందర్య రహస్యం చెప్పట్లేదబ్బు. ఈ మధ్య మా ఆయన ఫేర్ అయిపోతున్నారనమాట, గ్లో వచ్చేస్తుంది. అదేంటో మాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ నీళ్ళు బాగా వంటబట్టినాయి మా ఆయనకి. ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మాయి, ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ఏంటది చెప్పు. ఎప్పుడు నవ్వుతూ ఉండు, ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటే గ్లో వస్తుందంట. మా ఆయన సినిమా స్టార్లు, రిచ్ కిడ్స్ వాళ్ళ టిప్స్ అందిస్తున్నారండి. వాళ్ళు ఇలాగే చెప్తారు, బాగా తినాలి, ఆనందంగా ఉండాలి, ప్రకృతిలో ఇది అవ్వాలి. ప్రకృతిలో నవ్వుతూ ఉండు చాలు. నవ్వుతానే ఇంట్లో అలా కొంచెం వాకింగ్కి వెళ్ళిపోవాలి, ప్రకృతిలో కలిసిపోవాలి. ఈ మధ్య ఎవరైనా బాగా ఫేమస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే వాళ్ళు ఇలాగే చెప్తున్నారండి, బాగా నవ్వుతూ ఉండాలి, ప్రకృతిలో
You can do it. Chip. ప్రకృతిలో మమైకమైపోవాలి. ఇలాంటి భారీ భారీ పదాలు వాడుతున్నారు. ఇప్పుడు చెప్పబ్బు కరెక్ట్గా. మీరు ఫస్ట్ నుండి నా ఛానల్ని గమనిస్తున్న వారైతే మీకు తెలుసు, నేను చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ అనమాట. నాకు చిన్న చిన్న వాటికి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. చిన్న వాటిలో కూడా చాలా సంతోషం వెతుక్కునే టైపు. కానీ ఈ మధ్య కాలంలో నేను సోషల్ మీడియా చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పెద్ద గోల్స్ నా ముందు నుంచున్నాయి అన్నమాట. ఇట్లాగా కమాన్, నువ్వు నా గురించి డ్రీమ్ చెయ్యి అన్నట్టు. అందులో ఒకటి ఇంటర్నేషనల్ ట్రిప్. నాకు చిన్నప్పటి నుండి స్నోఫాల్ అదంతా చాలా ఇష్టం అండి. లైఫ్లో ఒక్కసారైనా స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని మా వారికి చాలాసార్లు చెప్పాను నేను. నా చిన్నప్పుడు మా నాన్నగారు అయితే చాలాసార్లు వెళ్ళారు అబ్రాడ్కి. దుబాయ్ వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఇలా అక్కడవన్నీ చెప్పడం మాకు. అంటే స్విట్జర్లాండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటాయి జేబుల్లో వేసేసుకునే వాళ్ళము. ఇవన్నీ చెప్తూ ఉంటే క్రేజ్గా ఫీల్ అయ్యే వాళ్ళం అనమాట. అక్కడి నుంచి వచ్చిన చాక్లెట్స్ కానీ లేకపోతే ఈ కీ చైన్స్ కానీ ఇవన్నీ చాలా భద్రంగా ఉంచుకునే వాళ్ళము. ఆ తర్వాత మా అన్నయ్య కూడా అబ్రాడ్ వెళ్ళాడు, మెక్సికో, ఇదంతా వర్క్ మీద. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు అన్న ఫీలింగ్ నాకు బాగా. సో నేను వెళ్ళాలి అన్న ఆలోచన అయితే బాగా స్ట్రాంగ్గా ఉంది. నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళలేదు, మేమిద్దరం ఎప్పుడైనా వెళ్తాం. ఈ సోషల్ మీడియా వల్ల ఈ ఆశలు ఆలోచనలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ మధ్య. అండ్ ఇక్కడ టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ అది యాడ్ చేశాను. మా వారు చిల్లీస్ చాలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేస్తారండి. దానికి కారమే తెలుస్తుంది ఫస్ట్. సో అది చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మరి అక్షయ్ కూడా తినాలి కాబట్టి దాన్ని సెట్ చేసేవి నేను సెట్ చేసేస్తూ ఉంటాను. మీకు మన తెలుగు వ్లాగర్స్లో రేవతి తెలుగు వ్లాగ్స్ తెలుసా అండి? అంటే బెంగళూరు నుండి చేస్తారు. లాంగ్ హెయిర్ ఉండి హెయిర్కి సంబంధించి టిప్స్ అవన్నీ చెప్తా ఉంటారు. నేను వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్, షాంపూ తెప్పించుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది నాకు. సో ఈ వీడియో ద్వారా చెప్దామని. నేను డిసెంబర్ 24th ఆ టైంలో తెప్పించుకున్నాను. ఇప్పుడు చాలా టైమే అయింది, యూస్ చేస్తూ ఉన్నాను కాబట్టి రిఫర్ చేస్తూ ఉన్నాను. సో ఆయిల్, షాంపూ కాకుండా ఇంకా వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అని, చికెన్ పికిల్స్ అని, ఇంకా వంట నూనె ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. సో అవి కూడా నేను ట్రై చేయడానికని తెప్పించుకున్నాను. చికెన్ పచ్చడి చాలా బాగుంది. అసలు అంత టేస్ట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నచ్చింది నాకు. నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ పెట్టాను కదా, ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు యూజ్ అవ్వచ్చు. మీరు చూసి అప్పుడు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. వాళ్ళైతే వాళ్ళ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా అన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు. జెన్యూన్, నాకు తెలిసిన అమ్మాయి. ఫుడ్ అయితే ప్యాకింగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. ఇక హెయిర్ గ్రోత్ రిలేటెడ్ అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ చూస్తూ ఉన్నాను. నాకు చాలా కాన్ఫిడెంట్గా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అంతకుముందు జడేసేసుకునే ఉండేదాన్ని, ఇప్పుడు స్లోగా నేను ఓవర్కమ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను గ్రోత్ అన్నది చూస్తూ ఉన్నాను, రిజల్ట్ బాగుంది. సో మీరు కూడా హెయిర్ ఫాల్ ఉంటే ఒకసారి రేవతిని కాంటాక్ట్ అవ్వండి, నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మేము లూలు మాల్కి వచ్చాము. అక్షయ్కి బట్టలు తీసుకోవడానికని వచ్చామండి, అసలు అయితే పండగ బట్టల కోసము. లూలు మాల్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు మీ మేనేజ్మెంట్కి చెప్పండి, సిరి వ్లాగ్స్ ఒక తెలుగమ్మాయి ఛానల్కి స్పాన్సర్షిప్ ఇవ్వమని. ఎందుకంటే మా వారు ఈ మాల్ తప్ప ఇంకే మాల్కి తీసుకువెళ్ళట్లేదు. హైదరాబాద్ వచ్చాక నెలకి 3-4 సార్లు వెళ్తున్నాం ఇక్కడికి. ఏదో ఇంటి పక్కన కిరాణా కొట్టుకు వెళ్ళినట్టు వెళ్తున్నాం. సో మీరు చూస్తే కనుక మాకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అస్సలు మొహమాట పడొద్దు. మేము చాలా ఓపెన్ అండి, ఇందులో పెద్ద మనసు చేసుకుని స్పాన్సర్షిప్ని యాక్సెప్ట్ చేస్తాము. అంత క్రౌడ్లో షాపింగ్ ఏం చేస్తాము అన్నట్టుగా అనిపించింది అనమాట ఒక నిమిషం మాకు. అందుకని ఏ క్రౌడ్ లేని స్టార్బక్స్కి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడైతే ఖాళీగా ప్రశాంతంగా ఉందన్నమాట. మంచిగా వీడియోస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నారనమాట షాపింగ్ చేసి అలసిపోయే వాళ్ళు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు, కానీ హైదరాబాద్ కెఫేస్ 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీకు ఆ రేట్లు అలవాటు అయిపోతాయి. కాఫీ పరంగా అయితే నాలెడ్జ్ ఉండాలి, కరెక్ట్గా ఏది తీసుకోవాలి అన్నది నాలెడ్జ్ ఉండాలి. నాకు అస్సలు నాలెడ్జ్ లేదు, కానీ బేక్డ్ ఐటమ్స్ మీద బాగా నాలెడ్జ్ ఉంది. నేనైతే క్రాన్బెర్రీ పిన్వీల్ తీసుకున్నాను, దాంతోపాటు 2 రకాల బెవరేజెస్ కూడా. మా ఇంట్లో ఏంటి అంటే అండి, ఫుడ్ విషయంలో కంజూసి చెయ్యలేమండి. ఎవరిది వాళ్ళకు ఉండాలి. ఒక దాంట్లోనే అందరం తినడం ఇవి మా వల్ల కాదు. సో ఎవరిది వాళ్ళకే, ఎవరి ప్లేట్ వాళ్ళకే, ఎవరి డ్రింక్ వాళ్ళకే అన్నట్టు ఉంటాము. అక్షయ్ కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నాడు కాబట్టి జస్ట్ బేబీ లాగా ఒక సిప్, ఒక బైట్ అంటే సరిపోవట్లేదు. తనకు కూడా కడుపు నిండాలి.
అంటే ఒక హ్యాపీనెస్ ఉండాలి ఫుడ్ తిన్నప్పుడు కానీ టేస్ట్ చేసినప్పుడు కానీ అన్నట్టుగా ఇంకా ఎవరికి వాళ్ళకి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము. నాకు ఫస్ట్ నుండి కొంచెం బేక్డ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందులో కొంచెం హార్డ్ వర్క్ వెళ్తుంది, టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టుగా చూడడం కానీ తినడం కానీ ఇష్టము. సో నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను కదా, ఇది పఫ్ లాగా అనమాట లోపలంతా. కానీ ఆ పిన్ వీల్ లాగా అసలు ఎన్ని లేయర్స్ టుగెదర్ వాళ్ళు చేశారు, ఎంత హార్డ్ వర్క్ వెళ్ళింది, ఇవన్నీ చూస్తూ ఉన్నాను. పేట్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. యాజ్ యూజువల్ అక్షయ్కో పట్టాన ఏమీ నచ్చట్లేదు, తనకి నచ్చిన వాటిలో తన సైజు ఉండట్లేదు. సో పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. తనకి ఏది కొత్తగా అనిపించట్లేదు, ఎందుకంటే అన్ని రకాలు వాళ్ళకి రిపీట్గా ఉంటున్నాయి అన్నమాట. అబ్బాయిలకి అమ్మాయిలకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో అబ్బాయిలకి అంత తక్కువ ఆప్షన్స్ ఉంటాయండి. పోనీ ఫార్మల్స్ ఏమైనా ట్రై చేస్తాడా అంటే లేదు, టీ షర్ట్సే కావాలి, ఆ గ్రాఫిక్ ప్రింట్సే కావాలి. అక్షయ్ విషయంలో ఇంకా నా విషయంలో బట్టల కోసం అసలు ఏం కంగారు పడక్కర్లేదండి. మాకు ఎన్నున్నా ఒకటి కొత్తది ఎప్పుడు ట్యాగ్ తీయండి ఉంటుంది మాకు. ఇక్కడ మా వారి షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. Feb 5th ఆయన బర్త్డే వస్తుంది, సో దానికోసం అని చెక్ చేస్తూ ఉన్నారు. ఆదిత్య బిర్లా వాళ్ళది ఇక్కడ ఒక షాప్ ఉంటే వెళ్ళామన్నమాట. సో మా వారు ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోనే వర్కింగ్ కాబట్టి ఎంప్లాయీ. సో వీళ్ళకి కూపన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో అక్కడ ట్రై చేస్తూ ఉన్నాము. సేల్స్ ఇంకా మమ్మల్ని అట్రాక్ట్ చేయట్లేదు అనుకుంటా. ఏది చూసినా ఇంట్లో ఉంది కదా, అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఉంది అన్న ఫీలింగ్లో ఏమీ తీసుకోలేదు. అక్షయ్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి తనకు కొంచెం స్పెషల్గా ఉండాలి అన్నట్టుగా పిజ్జా హట్లో ఏదో ఆఫర్ ఉంటే వెళ్ళాము. వాళ్ళు ఏమి అంటే ఆఫర్ డీటెయిల్స్ చెప్తున్నారు, ఆర్డర్ తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ అందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమి అంటే ఆ పిజ్జా అక్కడ తయారు చేయరంట, బయట తయారు చేసి వస్తుందంట. సో పిజ్జా హట్లో తయారు చేసి ఇవ్వరు, వేరే ఎక్కడో క్లౌడ్ కిచెన్ ఉన్నట్టుంది, అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఇంకొకటి వాళ్ళ ప్రిమైసెస్లో వాళ్ళ షాప్లో కూర్చోకూడదంట, బయట ఫుడ్ కోర్ట్ టేబుల్ మీద కూర్చోవాలంట. నాకైతే చాలా వియర్డ్గా అనిపించింది. ఇట్లాంటి సేల్స్ పెట్టడం ఎందుకు, ఆ ఆఫర్లు ఎందుకు, మళ్ళీ జనాల్ని డిస్కంఫర్ట్గా ఫీల్ చేపియడం ఎందుకు అనిపించింది. ఓకే, కాకపోతే టేస్ట్ వైజ్ బాగుంది. ఆఫర్ పరంగా చాలా తక్కువకే వచ్చినట్టు, అంటే యూజువల్లీ ప్రైసెస్ హై ఉంటాయి, దాని మీద కంపేర్ చేసుకుంటే మనకి సేవింగ్సే. కానీ ఇన్ని కండిషన్స్ ఏంటి అన్నట్టు అనిపించింది. సో చాలా లేట్ అయింది, నాకేమో నిద్ర వచ్చేస్తుంది. మధ్య 10:30, 11 ఆ టైంకి నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే నేను అలారం పెట్టుకోకుండానే 5 o'clockకి లేచిపోతున్నాను. అండ్ 10:30 నైట్ 10:30, 11కి నిద్ర వచ్చేస్తూ ఉంది. సో ఇది ఒక కొత్త మార్పు. అంతకుముందు ఇలా ఉండేదాన్ని కాదు, ఇప్పుడు టైం అంటే టైమే అనమాట. ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది, ఆ టైంకి నిద్ర వచ్చేస్తుంది. సో అట్లా అలవాటు పడిపోయింది నా బాడీ ఇంకా. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. బాయ్.